న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లో నెలకొన్న డ్రైనేజీ రోడ్లు, విద్యుత్ దోమల నివారణ మొదలైన సమస్యలను పరిష్కరించాలని పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ప్రజావాణిలో మున్సిపల్ ఏఈ మరియు డీఈకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ గత 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు డ్రైనేజీలు పొంగడం, పలు కాలనీలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు, వర్షాలకు కాలనీల రోడ్లు పూర్తిగా గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే యుద్ధ ప్రతిపాదికన రోడ్లు మరమ్మతులు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఏఈకి, డీఈకి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసారం నగేష్, ఎండి మజల్, అమర్నాథ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కాలనీల అధ్యక్షులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాలనలో ఈ ప్రజావాణి పెట్టడం చాలా సంతోషకరం. ప్రతి సోమవారం ఈ ప్రజావాణి పెట్టి వాళ్ళ అర్జీలు తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని దగ్గరలో ఎంక్వైరీలు తక్కువైతా ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసర్లతో అదే మాట్లాడినాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి అర్జీకి కూడా ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం చాలా సంతోషకరం. ఇలాగే ప్రతి సోమవారం ఏదైతే అర్జీలు తీసుకుంటారో వాళ్ళ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా పరిష్కరించాలనేసి కోరుకుంటూ ధన్యవాదాలు.